హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా నేను దీవించునుగాక. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నా కానీ, ఏ వేదనలో వెళ్తున్నా కానీ, ఈ వాక్యము నేను ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపించి అనేకులకి సాక్ష్యంగా మారుస్తాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఏ బాధలో, నష్టంలో, కష్టంలో ఉన్నావో దాన్ని చూసి నువ్వు కుంగిపోకు. ఎందుకంటే నువ్వు ఉన్న ఆ పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుని ఒక వాక్యము పరిపూర్ణంగా, సంపూర్ణంగా నీ పరిస్థితిని మార్చి నేను ఆశీర్వాదంగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అద్భుత రీతిగా విడిపించి అనేకులకి సాక్ష్యంగా పెట్టబోతున్నాడు. నీ పరిస్థితిని చూసి నువ్వు కుంగిపోయి, నువ్వు అక్కడ కూలిపోయి, నువ్వు అక్కడ ఉండిపోకు. నీ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు నడుస్తూనే ఉండు. ఎందుకంటే వాగ్దానంలో శక్తి ఉంది. అందుకని బైబిల్లో యోషువ, కాలేబు దేవుని ఒక వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. మనము ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకొని నడుస్తామో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటామో, ఆ వాగ్దానాన్ని అనుభవిస్తామో, ఆ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదం అనేకులకి పంచుతాం. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. ఆమేన్.